తోడు గణేష్ పెట్టారు కాలకడం అమ్మవారి ఈసారి భక్తు సింగ్ ఆర్ట్స్ అని చూడొచ్చు. మెయిన్ ఫ్రేమ్ గణేష్ ఇక్కడ క్రొకొడైల్ చూసిరా డీటెయిలింగ్, ఈ డీటెయిలింగ్ చూడండి గైస్. యో వాట్స్ అప్, వెల్కమ్ పీపుల్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ ఇన్ మై న్యూ వీడియో. సో ఇవాళ మనం కొత్త బ్లాగ్తో అయితే వచ్చేసినాం అనమాట. నిన్న మన కర్తాబాద్ గణేష్ మట్టి పూజ అయిందనమాట. కర్తాబాద్ గణేష్ విగ్రహం తయారు చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు మనం పోయి ఒకసారి చెక్అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మార్నింగ్ వచ్చినాం. వ్యూ అయితే మంచిగా ఉంది, పొద్దున మార్నింగ్ వ్యూ. మనం ఇప్పుడు ఏడున్నాం, ఎర్ర మందిల్ కాదు ఉన్నాం. ఇక్కడ మెట్రో స్టేషన్ కింద పెట్రోల్ పంప్లో ఉన్నాం. ఈయన హెల్మెట్ లేదు, చలాన్ కొట్టండి అందరు. హెల్మెట్ కాదు మన చలాన్ మారో, ఇంకే గాడిగా చలాన్ మారో. మనమైతే ఇప్పుడు రైల్వే పెట్రోల్ కాడ ఉన్నాం. వచ్చేసాం కర్తాబాద్ సర్కిల్. ఇది అది ఎల్లో కలర్ షెడ్ కనిపిస్తుందా, ఇవ్వండి. ఈడ పైన వ్యూ చూడండి గాయ్స్, క్రేజీ. సో గాయ్స్ ఇప్పుడైతే మనం కర్తాబాద్ గణేశ్వర విగ్రహం కాడికి అయితే వచ్చేసినాం. కింద నిన్న మట్టి పూజ జరిగింది. కాలకాడ కొంచెం అది చేస్తారు కదా, గిలవా టైప్, అది చేసిరు. ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ కాలకాడ ఇక్కడ వర్క్ అయితే అంతా నడుస్తుంది. సిల్వర్ ఇక్కడ వర్క్ అయితే ఆగదు గైస్, నడుస్తూనే ఉంటుంది. రాత్రి కొంచెం సేపు ఆగుతుంది. ఆడ కాలకాడ గిలవా అయిపోయింది. ఆడ దండ వేసారు, పూజ అయింది. చిన్న తోడు గణేష్ పెడతారు ఆడ ముంగల, చిన్న తోడు గణేష్ గిట ఉంది. ఇప్పుడు మొత్తం విగ్రహం అయితే స్టార్ట్ అయిపోయింది, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పెట్టారు చిన్న తోడు గణేష్ పెట్టారు. ఇక్కడ కాలకడం మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇది 70 ఫీట్స్ ఉంటుంది గైస్, వినాయకుని విగ్రహం 70 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ అయితే ఇక్కడ పక్కన చిన్న డెమో పీస్ పెట్టిరు. పక్కన ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ మన కర్తాబాద్ వినాయకుడు ఉండు. ఇక్కడ అమ్మవారు వేసిరు, ఈసారి కాళికామాత వేసిరు. అరే 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 భయా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ క్యా బాత్. అరే 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 లంగా రోజుకి అయితే పోతున్నాం. ఆడికి పోయి చూద్దాం మనం. ఇంకా వినాయకుని షెడ్ ఉందంట ఆడ దగ్గర 15-16 ఫీట్స్ గణేష్లు ఉన్నాయంట. మంచిగా ఉన్నాయంట గణేష్లు ఆడ. ఇప్పుడు మనం అటు సైడ్ అయితే పోయి చూద్దాం. పొద్దున 7 అవుతుంది. ఆ షెడ్ ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా తెలియదు. ఓపెన్ ఉంటే వీడియోలో కవర్ చేద్దాం, లేదంటే ఇక అట్లా తిరిగి ఇంటికి పోదాం. చలో వ్యూ చూడండి గైస్, మార్నింగ్ క్లిప్స్ అయితే మస్తు వస్తాయి. సో అది మనమైతే ఇప్పుడు లంగరోస్కి అయితే వచ్చేసామాట. బబ్లు సింగ్ ఆర్ట్స్ అని చూడొచ్చు. మన ముంబై గణేష్ ఐడల్స్ ఇవన్నీ, దుర్గామాత గణేష్ ఐడల్స్ అన్ని చేస్తారు. రుట్టి డెమో పోస్ట్లో ఫోటో పెట్టిండు. ముందుగా గుడిని సౌండ్ వస్తుందేమో. లోపల మీరు ఒక లుక్ ఇచ్చుకోరి. షెడ్ అయితే మొత్తం ఓపెన్ ఉంది. ఇప్పుడు లోపల అన్ని కవర్ చేద్దాం. సో అది ఇప్పుడైతే మనం బబ్లు సింగ్ ఆర్ట్స్ దగ్గర లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఒక మెయిన్ ఫ్రేమ్ గణేష్. ఇక్కడ చూడండి, ఇది తాండవ రూపం గణేష్, 3 faces 6 arms. ఇక్కడ తాండవం చేస్తుంది గణేశుడు. కింద లోటస్ మీద ఉంది, వెనకాల ఫైర్ వస్తుంది. నాకు తెలిసి ఇది మెయిన్ ఆర్ట్ అనుకుంటా. ఇప్పుడు అయితే లోపల పోదాం. ఇక్కడ ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క వెరైటీ ఉంది. అన్ని సేమ్ గణేష్లు ఉన్నాయని కాదు అనమాట. ఇది చూడవచ్చు వినాయకుడు ఎంత. ఇది ఏంటంటే ఒక 6 packs గణేష్, మొత్తం బాడీ బిల్డర్స్ పెట్టే గణేష్. ఇదంతా చేతుల మీద డీటెయిల్ చూడండి, నరాలు గిరాలన్నీ. తర్వాత ఇక్కడ వీధ కూర్చొని, నాకు తెలిసి ఇది మన విఠల్ దేవత అనమాట. ఆయన ఫేస్ ఉంది, కింద పైన వినాయకుని విగ్రహం ఉంది. మళ్ళీ ఇక్కడ గుర్రం మీద ఉంది, గుర్రం మీద కూర్చొని. అసలు ఈ గణేష్లో ఎంత మ్యాసివ్ హ్యూజ్ ఉన్నాయంటే అన్ని ముంబై స్టైల్ పెయింటింగే. ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ, నార్మల్ పెయింటింగ్స్ కాదు. మళ్ళీ ఇక్కడ పులి ఉంది, ఇక్కడ రాక్షసుని కొడుతుంది. ఇక్కడ ఇంకోటి అమృకం మీద ఉంది. ఆడ కాళ్యా, ఆడ మళ్ళీ గుర్రం, ఆడ సింహం, ఆడ గద్దె మీద ఉంది. మళ్ళీ ఇక్కడ నెమిలి మీద ఉంది. ఆ రెండు ఇంకా రెడీ అవుతున్నాయి. ఇది కాళ్యా, ఇది ఇక్కడ మళ్ళీ క్రొకొడైల్. ఇది అయితే క్రేజీ ఉంది గైస్. దీని డీటెయిలింగ్ చూసిరా, పండ్లు వెనకాల దాని స్పైన్స్ అన్నీ అవావా. మీకు అర్థం కావట్లేదేమో సైజు. ఇప్పుడు చూడండి గైస్, దీని ఒరిజినల్ సైజ్. అసలు ఆ హైట్ చూస్తురా, ఎంత హైట్ ఉంది ఆ గణేష్. నేను అందినా, ఇక చేతులు లేపినా ఎంత హైట్ ఉంది. నేను 5'8" ఉంటా గైస్. 5'8" ఉంటే గణేష్ ఆ హైట్ ఉంది. క్రొకొడైల్ చూసిరా, ఈ డీటెయిలింగ్ చూడండి గైస్. పండ్ల డీటెయిలింగ్, కళ్ళు, దీని వెనకాల స్పైన్స్ క్రేజీ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఆర్ట్. మీకు ఈ గణేశుడు కావాలంటే మళ్ళీ ఇదే సైజులో, ఈ డిజైన్లో గణేశుడు దొరకదు. కావాలంటే దీని చిన్న సైజులో అటు సైడ్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇవన్నీ సింగిల్ పీస్ ఆర్ట్స్ అనమాట. ఇవన్నీ బేగం బజార్లో మనం పెట్టే వినాయకుడు లెక్క ఉన్నాయి. ఇక్కడ అర్త్ మీద ఉంది, ఇక్కడ మళ్ళీ పులి ఉంది, ఆడ చాప ఉంది. ఇవన్నీ ఒక యానిమల్ కలర్ థీమ్స్ లెక్క చేసిన డిజైన్లు ఉన్నాయన్నమాట.
ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్నగా ఉన్నాయి, 2 లైన్లు పెద్దగా ఉన్నాయి మధ్యలో, మళ్ళీ అటు సైడ్వి చిన్నగా ఉన్నాయి, ఇటు సైడ్ చిన్నగా ఉన్నాయి. ఇక పక్కనది ఇంకోటి కవర్ చేస్తున్నాడు. సో గైస్ ఇప్పుడు కదా మనం అయితే చూసినవి అది యానిమల్ థీమ్ బేస్డ్ గణేష్లు అనమాట. ఇప్పుడైతే మన ప్రాపర్ సిట్టింగ్ గణేష్లు ఇట్లా వుడెన్ ప్లైస్తో చేసేటివి. ఇదైతే ఉట్టిది డెమో పీస్, దీని సైజ్ చూడండి, డెమో పీస్ ఇవి. ఇప్పుడు మనం లోపల పోదాం ఇడికి దీనిలోనే. ఇవన్నీ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నవన్నీ ఇట్లా కూర్చొని ఉన్న విగ్రహాలు అనమాట. చిన్నగా ఉంది, బటర్ఫ్లై మీద ఉంది, కానీ ఎంత మంచిగా ఉంది. ఇది సగం పెయింటింగ్ అయింది, మళ్ళీ కొంచెం అది లప్పం గిప్పం చేస్తారు కదా, దాన్ని పడ్డది తెల్లగా అయిపోయింది. అందుకే దీనిది ఫేస్ పెయింటింగ్ అంతా కలరింగ్ అయిపోయింది. మీకు వీడియోలో కనపడేదేమో, అందుకే కవర్ వేసి కప్పేసారు, దానికి అనిపిస్తుంది మాకి. ఇది గిట్ట సైజ్ చూడండి ఎంత మంచిగా ఉంది. తర్వాత మళ్ళీ దీని గిట్ట ఫేస్ పెయింటింగ్ అయిపోయింది చూడండి గైస్, ఫేస్ పెయింటింగ్ అయిపోయింది. బాబా క్రేజీ. తర్వాత ఈడ పెద్ద నాగకాల్యం, ఇది ఇక్కడ నాగకాల్య పైన వినాయకుడు, ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఇంకా ఇక గైస్ మీ వినాయకుడు రెడీ చేసే ప్రాసెస్ చూడండి. ఇది సింగిల్ పీస్ రెడీ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు దీనిలో డీటెయిలింగ్. సింగిల్ పీస్ రెడీ అయ్యి ఆడ పెట్టి దాన్ని మొత్తం అటాచ్ చేస్తారు మళ్ళీ లప్పంతో గిలవా చేసి. ఇగోండి ఈడ మీరు అన్ని క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఈ కాళ్ళది ఒక పాటు, ఆ థైస్ది ఒక పాటు, ఆ కడుపు ఒక పాటు, ఆ చెస్ట్ ఒక పాటు, ఆ ముఖం ఒక పాటు, అట్లా సింగిల్ పీస్గా రెడీ అవుతాయి. ఇది బయట తాండవం చేస్తున్న వినాయకుడు ఇంకోటి రెడీ అవుతుంది ఇప్పుడు. ఇంకా ఈడ ఈ ఎలిఫెంట్ ఫేస్ మీద ఉన్న వినాయకుడు. మళ్ళీ ఆడ చేపలు, షార్క్లు గాయస్ ఇందాక ఆడ ఒట్టి చేపలు చూసాం, ఇక్కడ షార్క్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ స్వాన్ ఉంది, ఇక్కడ షార్క్లు ఉన్నాయి, ఆడ సన్ఫ్లవర్ ఉంది, ఆడ అర్త్ ఉంది. మళ్ళీ ఇటు సైడ్ ఇవన్నీ కూర్చున్న ఐడల్స్. ఇవన్నీ అంటే డిఫరెంట్ స్టైల్స్. దీన్ని మల్లన్న రూపం అంటారు, మల్లన్న రూపం, ఖండోబాగిట అంటారు, ఆ రూపం ఇది రెడీ అయినాక మాత్రం క్రేజీ అనిపిస్తుంది ఈ విగ్రహం పర్టికులర్గా. సో ఇప్పుడు ఇవైతే కవర్ అయిపోయినాయి. ఇక అటు సైడ్ ఇంకా ఇప్పుడు పెద్ద విగ్రహాలు కవర్ అయిపోయినాయి. ఇప్పుడు చిన్న విగ్రహాలు ఉన్నాయి, ఆడ చిన్న గిట డీటెయిలింగ్ మస్తు ఉన్నాయి, చూసాం. ఇప్పుడు దీనిలో అయితే ఇంకా వర్క్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ అన్నీ రెడీ అవుతున్నాయి. దీని సైజులో గిట చిన్న సైజులో లేవు గైస్, ఇవన్నీ దగ్గర ఒక 15 feet ఉంటాయి అనుకోండి. 15 feet ఉంటాయి దాన్ని. చూడండి గైస్ ఎంత మస్తు ఉన్నాయి ఇవన్నీ. లంబోదర్ గణేష్ అంటే ప్రాపర్ లంబోదర్ గణేష్లు ఇవన్నీ చిన్నవి. ఇక్కడ చూడవచ్చు దేని మీద లేదు, అది స్నేక్ చూడండి, స్నేక్తో కొట్లాడుతుంది. బాబా క్రేజీ ఉంది. ఇప్పుడు వీడు పక్కన నెలలో అయితే చూడండి, పక్కన నెల గిట్ట ఇక అన్నీ ఉన్నాయి ఇట్లానే. ఇక ఆర్త మీద ఉంది, ఇవన్నీ పీసెస్ చూడండి గైస్. దీనిలో వేసి వాళ్ళు పీసెస్ అన్నీ అటాచ్ చేసి ఇట్లా రూపం తయారు చేస్తారు మొత్తం. ఇది ఇక్కడ డోల్ మీద ఉంది, ఇవన్నీ చిన్న ఇక ఇక్కడ ఎలుక మీద ఉంది, మూషక్ మీద, మళ్ళీ ఇక్కడ రాయి మీద, మౌంటైన్, ఇక్కడ ఇంకొక డోల్కి, చిన్నవి, ఇంకొక నెమిలి, ఎలుక, గుర్రం, స్నేక్, క్రొకోడైల్, ఇవన్నీ ఆడ మనం పెద్ద పీసులు చూసినాం కదా, దానివి చిన్న పీసులు ఇవన్నీ. సో ఇప్పుడైతే ఇంతే అనమాట. ఇప్పుడైతే మనం ఇంటికి పోదాం. ఐ హోప్ యూ ఆల్ గైజ్ ఎంజాయ్డ్. ఇక మీకు దీనిలో డీటెయిల్గా దీని ప్రైజెస్ గురించి అన్నీ తెలవాలంటే కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చి దీనికి ఇంకొకసారి ఫినిషింగ్ అయినాక దీని ప్రైజెస్ ఏందో అన్నీ కనుక్కొని చెప్తాం. టిల్ దెన్ బీ సేఫ్, ఫ్రై సేఫ్, బాయ్.